వాళ్ల చేతిలో మగ్గిపోతున్న నల్లజాతిని ఏకం చేసిన పోరాట యోధుడు. అమానుషమైన వర్ణ వివక్షపై విరామ మెరుగక పోరాడిన విప్లవ వీరుడు. చీకటి కండల్లో వెలుగుల్ని నింపిన నల్లజాతి నిప్పు కణిక. అశేషమైన ఆఫ్రికన్ల చేత మడీబా అని ముద్దుగా పిలిపించుకునే జాతిపిత. ప్రత్యర్థిని అగౌరవ పరచకుండానే వారిపై విజయం సాధించిన మహానేత, విజేత. ఇదే టుడేస్ ఫోకస్. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా ప్రజల ఆరాధ్య దైవం. ఆఫ్రికన్ల స్వేచ్ఛ వాయువులకు సజీవ సాక్ష్యం. అందుకే ఆయన ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. మండేలా నల్లజాతికి సాధించి పెట్టిన తేనె పట్టు స్వేచ్ఛ. జాతికి ఆయన రాసిపెట్టిన రాజ్యాంగం ఆత్మగౌరవం. అందుకే ప్రపంచానికే ఆదర్శప్రాయుడయ్యారు. జాతి వివక్షకు చరమగీతం పాడారు. చరిత్ర పుస్తకంలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు. నల్లజాతి విప్లవ చైతన్య జ్వాల. మానవతావాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా మనిషి. మేధావి, రాజకీయవేత్త, భారతరత్న గ్రహీత. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటి, ఎన్నో ఉంటాయి నెల్సన్ మండేలా గురించి. జాతి వివక్షకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసిన యోధుడు. దక్షిణాఫ్రికా ప్రజలు ఆప్యాయంగా పిలుచుకునే నల్లజాతి సూర్యుడు. దక్షిణాఫ్రికాకు 2 జీవిత చరిత్రలు. ఒకటి ఆ దేశానిదైతే రెండోది మండేలాది. మండేలా లేకపోతే దక్షిణాఫ్రికా లేదంటారు. మండేలా జీవిత చరిత్రే దక్షిణాఫ్రికా జీవిత చరిత్ర అంటారు. మావో, లెనిన్, గాంధీల్లా మండేలా తన జాతి ప్రజలకు విముక్తి ప్రదాత, ప్రపంచ దేశాల ప్రియతమ నేత. నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా ప్రజల సామూహిక స్వాతంత్ర ఆకాంక్షకు ప్రతీక. తరతరాల జాతి వివక్ష నుంచి దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజల్ని విముక్తం చేసిన విజయ పతాక. 90 ఏళ్లకు పైగా నిండు జీవితం గడిపిన మండేలా జాత్యహంకారానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటం చిరస్మరణీయమైంది. జీవితంలో దాదాపు 3వ వంతు జైలు గోడల వెనుక మగ్గిపోయినా ఏనాడు తన ఆశయ సాధన మార్గాన్ని విడిచిపెట్టలేదాయన. దక్షిణాఫ్రికా నుంచి జాతి వివక్ష పోరాటాన్ని ప్రారంభించిన మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గమే తనకు స్ఫూర్తిదాయకమని చెప్పుకున్న మండేలాను జనం దక్షిణాఫ్రికా గాంధీగా పిలిచేవారు. ఇద్దరికీ నడుమ కొన్ని వ్యత్యాసాలున్నా పోరాట పథంలో ఇద్దరికీ చాలా సారూప్యాలున్నాయి. అందుకే మండే గాంధీలా తెల్లవాళ్ల దురాగతాలపై ఉద్యమం సాగించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం సలిపిన మహాయోధుడు, అవిశ్రాంత పోరాట వీరుడు మండేలా. ప్రపంచ ప్రజలతో చెరిగిపోని ముద్ర వేసుకున్నారాయన. ప్రపంచ చరిత్రలో నెల్సన్ మండేలా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు దక్షిణాఫ్రికా ఓ జాత్యహంకార దేశంగా పిలువబడుతుండేది. జాతి వివక్షతో దాడులు, నిమ్న జాతీయుల్ని హింసించే ప్రాంతంగా ఉండేది. నల్ల జాతీయులపై ఉక్కుపాదం మోపి దుర్మార్గంగా అణచివేసేవారు. శ్వేత జాతీయుల దమనకాండలతో అట్టుడుకుతుండేది. తరతరాలుగా శ్వేత జాతీయుల దురహంకారంతో నల్ల జాతీయుల హక్కుల్ని అక్కడ కాలరాశారు. అయితే అణచివేయబడ్డ ఆ నల్ల జాతీయుల నుంచి ఓ పోరాట యోధుడు, నల్ల సూర్యుడు ఉదయించాడు. దక్షిణాఫ్రికా అంతటా తిరుగుతూ జాతి జనుల్లో చైతన్యం నింపి వెలుగులు వెలిగించాడు. అంచెలంచులుగా ఉద్యమాన్ని నిర్మించాడు నెల్సన్ మండేలా. గాంధీజీ స్ఫూర్తితో ముందుకు నడిచారు మండేలా. శాంతియుతంగా తెల్లదొరలను ఎదుర్కొన్నారు.
అయితే శాంతియుతంగా పని కాదని తెలుసుకుని విప్లవ దిశగా అడుగులు వేశారు. అనుకున్నది సాధించారు. నెల్సన్ మండేలాకు తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు హోలీ షాషా. ఖోషా భాషలో హోలీ షాషా అంటే గడుగ్గాయి అని అర్థం. బడిలో చేరినప్పుడు మెంగానే అనే టీచర్ నీ పేరేంటి అని అడిగితే హోలీ షాషా అని అమాయకంగా చెప్పారంట మండేలా. ఈ పేరేమీ బాగాలేదు, ఇక నుంచి నీ పేరు నెల్సన్ అని ఖరారు చేసింది ఆ టీచర్. అప్పటి నుంచి నెల్సన్ మండేలాగా స్థిరపడ్డ ఆ పేరు తరువాతి కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. స్వేచ్ఛా పిపాసకు పర్యాయ పదంగా మారింది. దక్షిణాఫ్రికా కేప్ ప్రావిన్స్లోని వెజో గ్రామంలో జన్మించారు మండేలా. ఖోషా భాష మాట్లాడే థెంబు తెగకు చెందిన రాజకుటుంబంలో 1918 జూలై 18న పుట్టారు. తండ్రి గాడ్లా హెన్రీ థెంబు తెగకు నాయకుడు. అయితే మండేలా 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రిని కోల్పోయారు. దాంతో జోంగిన్ తాబా అనే రాజప్రతినిధి మండేలాను దత్తత తీసుకున్నారు. తెగ నాయకుడిగా మండేలాను తీర్చిదిద్దేందుకు కృషి చేశారు. బడి చదువులోనూ ఆటల్లోనూ చురుగ్గా ఉండేవారు మండేలా. అప్పట్లోనే బాక్సింగ్ పై విపరీతమైన ఆసక్తి చూపేవారు. చిన్నప్పటి బాక్సింగ్ సాధనే కాబోలు ఆ తర్వాతి కాలంలో అన్యాయాలపై పిడికిలెత్తేలా చేసింది. విద్యార్థి దశలో మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, అబ్రహం లింకన్ల సిద్ధాంతాలు, వారి ఉద్యమ కార్యాచరణ మండేలాను విపరీతంగా ప్రభావితం చేశాయి. అయితే మహాత్ముడే తన రాజకీయ గురువు అని, తాను పుట్టిన నేలలోనే గాంధీ అహింసా ఉద్యమాన్ని ప్రారంభించడం తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చిందని మండేలా స్వయంగా చెప్పుకున్నారు. మహాత్ముడి సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందిన జీవితంలో ఆయన నైతిక స్థాయిని, నిరాడంబరతను అందుకోలేకపోయానని కూడా వినమ్రంగా ఒప్పుకున్నారు మండేలా. గాంధీజీ ఎలాంటి బలహీనతలు లేని ఉదాత్త మానవుడైతే నేను చాలా బలహీనతలు గల మామూలు మనిషిని అని మండేలా చెప్పిన మాటలు ఆయన నిజాయితీకి నిదర్శనంగా నిలుస్తాయి. మహాత్ముణ్ణి అమితంగా ఆరాధించే మండేలా భారత్ను పవిత్ర స్థలంగా భావించేవారు. అందుకే 27 ఏళ్ల జైలు శిక్ష నుంచి విడుదలయ్యాక తన తొలి విదేశీ పర్యటన కోసం భారత్ను ఎంచుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక భారత్ దక్షిణాఫ్రికాల బంధం బలోపేతానికి కృషి చేశారు. దక్షిణాఫ్రికా మిత్రదేశాలలో భారత్ది అగ్రస్థానమని ప్రకటించారు. మహాత్ముడి అడుగుజాడల్లో నడిచిన మండేలాను భారత్ కూడా హక్కున చేర్చుకుని 1990లో దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నతో సత్కరించింది. భారతరత్న అందుకున్న తొలి విదేశీయుడు మండేలానే కావడం గమనార్హం. భారతరత్న అందుకున్న 3 ఏళ్ల తరువాత మండేలాకు ప్రపంచంలోనే అత్యున్నతమైన నోబెల్ శాంతి బహుమతి కూడా దక్కింది. ఆ తరువాత భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతితో సత్కరించింది. టుడేస్ ఫోకస్ లో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ ఫోకస్. నల్లజాతి పోరాట వీరుల త్యాగాలతో స్ఫూర్తి పొందిన మండేలా
హక్కుల కోసం ఆవిర్భవించిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ తో కలిసి పోరాడారు. తెల్లదొరల ప్రలోభాలకు లొంగకుండా జాతి వివక్షపై పోరాటం చేశారు. దక్షిణాఫ్రికాలో ఎన్నికైన తొలి నల్లజాతి అధ్యక్షునిగా చరిత్ర పుటలకెక్కారు. బ్రిటిష్ దురాగతాలకు చలించిపోయిన మండేలా విప్లవ పోరాటానికి నాంది పలికిన నల్ల సూర్యుడు, దక్షిణాఫ్రికా వలస ప్రభుత్వంపై తిరుగుబావుట, 27 ఏళ్ల జైలు జీవితం నుండి అధ్యక్షునిగా ఎన్నిక. మండేలా పుట్టేనాటికే దక్షిణాఫ్రికా బ్రిటిష్ వలస రాజ్యంగా ఉండేది. స్థానిక నల్లజాతి వారిపై తెల్లదొరలు అడుగడుగునా వివక్ష చూపేవారు. సహజంగానే పోరాట స్ఫూర్తి గల మండేలాకు ఇది నచ్చేది కాదు. ఎవరి ఆధిక్యత లేని సమసమాజం రావాలని ఆయన ఆకాంక్షించారు. హైస్కూల్ చదువు పూర్తయ్యాక మండేలాకు పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించుకున్నారు. పెళ్లి తర్వాత ఆయనకు జాతి నాయకత్వ బాధ్యతల్ని అప్పగించాలని వారి కోరిక. పెద్దల ఆలోచన పసిగట్టిన మండేలా ఇంటి నుంచి పారిపోయి జోహన్సన్బర్గ్ కు చేరుకున్నారు. అక్కడ నైట్ వాచ్మెన్ గా, లాఫరంలో గుమస్తాగా రకరకాల పనులు చేస్తూ కరస్పాండెన్స్ కోర్సులో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత విట్వార్సెట్ రాండ్వర్సిటీలో చేరి లా చదివారు. లా కోర్సు చదువుతున్న సమయంలోనే మండేలా ఉద్యమ బాట పట్టారు. తన సన్నిహితుడు ఆలివర్ టాంబోతో కలిసి 1944లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో చేరి పార్టీలో యువజన విభాగాన్ని ప్రారంభించారు. మండేలా నాయకత్వంలో పెద్ద సంఖ్యలో యువకులు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. ఆఫ్రికాలో జాతి వివక్ష కొనసాగిస్తున్న నేషనల్ పార్టీ 1948 ఎన్నికల్లో గెలుపొందడంతో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. దక్షిణాఫ్రికా ప్రజలందరికీ సంపూర్ణ పౌరసత్వం డిమాండ్తో అహింసా మార్గంలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించింది. దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలంటూ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ రూపొందించిన ఫ్రీడమ్ చార్టర్ను కాంగ్రెస్ ఆఫ్ పీపుల్ 1955లో ఆమోదించింది. ఈ పరిణామాలు మింగుడుపడని వలస ప్రభుత్వం అదే ఏడాది మండేలాతో పాటు 155 మందిని దేశద్రోహం కింద అరెస్టు చేసింది. ఆరేళ్ల తర్వాత వారంతా 1961లో నిర్దోషులుగా విడుదలయ్యారు. అయితే ఈలోగానే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నేతల్లో విభేదాలు తలెత్తాయి. ఉద్యమంలో అహింసా పద్ధతులు నచ్చిన వారంతా మిలిటెంట్ పద్ధతులపై మొగ్గు చూపుతూ పార్టీ నుంచి చీలిపోయి 1959లో ఆఫ్రికనిస్ట్ కాంగ్రెస్ పేరిట వేరుకుంపటి పెట్టుకున్నారు. ఆ మరుసటి ఏడాదే షార్ట్విల్లో శాంతియుతంగా నిరసన కొనసాగిస్తున్న ఆఫ్రికన్ ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 69 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ మారణకాండ తర్వాత దక్షిణాఫ్రికా అల్లర్లు, ఆందోళనలతో అట్టుడికింది. అరెస్టుల పరంపర మొదలు కావడంతో మండేలాతో పాటు పాన్ ఆఫ్రికనిస్ట్ కాంగ్రెస్ నేతల్లో చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక అహింసా మార్గంలో కొనసాగడం వల్ల ఉపయోగం లేదని, అంతా మార్చుకోవాలని మండేలా అప్పుడే నిశ్చయించుకున్నారు. షార్ప్విల్ కాల్పుల పరిణామాలతో సాయుధ పోరాటం వైపు మళ్లిన మండేలా వలస ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆఫ్రికన్ జాతీయవాదుల సమావేశంలో పాల్గొనేందుకు 1962 జనవరిలో రహస్యంగా దక్షిణాఫ్రికాను వీడి ఇథియోపియా వెళ్లారు. అక్కడి నుంచి లండన్ వెళ్లి తన ఉద్యమ సహచరుడు ఆలివర్ టాంబోను కలుసుకున్నారు. అల్జీరియా వెళ్లి గెరిల్లా పోరాట శిక్షణ పొందారు. 1962లో ఆగస్టులో స్వదేశానికి వచ్చిన మండేలా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే మండేలా తలదాచుకున్న స్థావరం ఆచూకీపై అమెరికన్ గూఢచర్య సంస్థ CIA వలస ప్రభుత్వానికి సమాచారం అందించడంతో కొద్ది రోజుల్లోనే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
మండేలాను కోర్టులో హాజరుపరిచి కార్మికుల సమ్మెను కొట్టి అక్రమంగా దేశాన్ని వేడి వెళ్లినందుకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కొద్ది నెలల్లోనే జోహన్నెస్బర్గ్లోని ఉద్యమకారుల స్థావరంపై దాడులు జరిపిన పోలీసులకు సాయుధ పోరాటానికి సంబంధించిన ఆధారాలు లభించాయి. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పై నిషేధం విధించిన దక్షిణాఫ్రికా వలస ప్రభుత్వం మండేలాతో పాటుగా 7 నేతలపై దేశద్రోహం, కుట్ర, ఇతర అభియోగాలు మోపింది. కోర్టు మండేలాతో పాటు 7కి 1964లో యావజ్జీవ శిక్ష విధించింది. యావజ్జీవ శిక్ష ఫలితంగా మండేలా 27 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయారు. శిక్షాకాలంలోని మొదటి 18 ఏళ్లు రాబెన్ ఐలాండ్ జైల్లోని చీకటి గదిలో ఒంటరిగా కాలం వెళ్లదీశారు. 1964వ సంవత్సరంలో అక్కడకు చేరుకున్న 466వ ఖైదీ మండేలానే. అక్కడ ఉన్నంతకాలం ఆయన భార్య విన్నీని మాత్రమే 6 నెలలకొకసారి వచ్చి చూసేందుకు అనుమతించేవారు. నరకానికి నకలు లాంటి ఆ జైలులో అన్ని సంవత్సరాలు ఉన్నా మండేలా ఏనాడూ తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. మండేలా విడుదల కోరుతూ ఒత్తిడి అంతకంతకు పెరుగుతూ రావడంతో దక్షిణాఫ్రికా వలస ప్రభుత్వం కాస్త తగ్గక తప్పలేదు. మండేలాను రాబెన్ ఐలాండ్ జైలు నుంచి 1982లో ప్రధాన భూభాగంలో ఉన్న పోల్స్మూర్ జైలుకు తరలించారు. జైలులో భద్రత తక్కువగా ఉందనే సాకుతో 1988 నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ తర్వాతి సంవత్సరమే జరిగిన ఎన్నికల్లో ఉదారవాద నాయకుడు ఫ్రెడరిక్ డబ్ల్యూ.డి. క్లార్క్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పై నిషేధాన్ని ఎత్తివేశారు. పార్టీలోని సంప్రదాయవాదులు వ్యతిరేకించినా లెక్క చేయకుండా 1990 ఫిబ్రవరి 11న మండేలా విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. జైలు నుంచి విడుదలైన తరువాత మండేలా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలను స్వీకరించారు. జాతి వివక్షను అంతం చేసి అన్ని జాతులతో కూడిన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే డిమాండ్తో డి క్లార్క్ నేతృత్వంలోని నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అంతకుముందు ప్రభుత్వాల అణచివేత చర్యలకు దిగకుండా డి క్లార్క్ సానుకూలంగా స్పందించారు. జాతి వివక్ష సమస్య సామరస్యంగా పరిష్కారం కావడంతో 1993 డిసెంబర్లో మండేలా, డి క్లార్క్ ఇద్దరూ కూడా నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఆ తర్వాత 1994 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మండేలా నేతృత్వంలో పోటీ చేసి ఘన విజయం సాధించింది. 1994 మే 10న మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్గా ఎన్నికైన తొలి నల్లజాతీయుడిగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన 2 ఏళ్లలోనే జాతి వివక్షకు తావులేని కొత్త రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చారు మండేలా. 5 ఏళ్లు అధ్యక్షుడిగా కొనసాగి పదవి నుంచి తప్పుకున్న తర్వాత పలు స్వచ్ఛంద సంస్థలు స్థాపించి సేవా కార్యక్రమాలను కొనసాగించారు. దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్యం కోసం అలుపెరగని కృషి సాగించిన మండేలా వార్ధక్యంతో అనారోగ్యం బారిన పడి 2013 డిసెంబర్ 5న తుది శ్వాస విడిచారు. అయితే మండేలా జీవించి ఉండగానే ఆయన గౌరవార్థం ఐక్యరాజ్య సమితి 2009లో ఆయన పుట్టినరోజు జూలై 18ని అంతర్జాతీయ మండేలా దినోత్సవంగా ప్రకటించింది. ఇది మండేలాకు మాత్రమే దక్కిన అత్యంత అరుదైన గౌరవం. జాతిని ఏకం చేయడం కోసం తీవ్ర కృషి చేశారు మండేలా. ఎక్కడైనా మనుషులు మాత్రమే ఉంటారు. వ్యవస్థలు, విధానాలు మనుషుల్ని చెడ్డవాళ్లుగా, శత్రువులుగా చిత్రీకరిస్తాయని చెబుతూ ఉండేవారు. జీవితాన్ని మీరెంతగా ప్రేమించారో నేను అంతే ప్రేమించాను. స్వేచ్ఛగా జీవించాలన్న మీ హక్కు, నా హక్కు వేర్వేరు కాదని చెప్పి తన జాతికి నమ్మకాన్ని, ధీమాన్ని కల్పించిన మహానుభావుడు మండేలా. జైల్లో ఉన్నన్నాళ్లు మండేలా నిరాశను దరిచేరనివ్వకుండా ఉండడానికి విలియం ఎర్నెస్ట్ హెన్లీ రాసిన ఇన్విక్టస్ కవితను పదే పదే వల్లెవేసేవారట. తోటి ఖైదీలకు తరచూ ఆ కవితను వినిపించేవారట. ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఫేట్, ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ మై సోల్ అంటూ ఆ కవితను నిరంతరం మననం చేసుకుంటూ స్ఫూర్తి పొందేవారు మండేలా.
ఇక మండేలా 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. నర్సుగా పనిచేసే ఎవెలిన్ మేస్ ను 1944లో పెళ్లాడారు. మండేలా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండడంతో ఇద్దరికీ విభేదాలు తలెత్తాయి. మత నియమాల ప్రకారం రాజకీయంగా తటస్థంగా ఉండాలన్న ఎవెలిన్ మాటలు పట్టించుకోకుండా మండేలా ఉద్యమాల్లో కొనసాగారు. దీంతో 1958లో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మండేలా విన్నీని పెళ్లాడారు. విన్నీ ఎక్కువ కాలం మండేలాకు బాసటగా నిలిచారు. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత దక్షిణాఫ్రికా ప్రథమ మహిళా హోదాలో కూడా కొనసాగారు. అయితే జీవిత చరమాంకంలో ఇద్దరికీ మధ్య తలెత్తిన విభేదాలు పరిష్కారం కాకపోవడంతో 1996లో విడాకులు తీసుకున్నారు. విన్నీ నుంచి విడిపోయిన తర్వాత మండేలా మానసికంగా ఒంటరైపోయారు. ఆ తర్వాత 2 ఏళ్లకు 1998లో మొజాంబిక్ అధ్యక్షుడి మాజీ భార్య గ్రాసా మార్షల్ ను పెళ్లాడారు. జైలు నుంచి విడుదలైన తరువాత మండేలా వెండితెరపై కూడా మెరిశారు. అమెరికాలో ఆఫ్రికన్ సంతతికి చెందిన హక్కుల ఉద్యమకారుడు మాల్కమ్ ఎక్స్ జీవితం ఆధారంగా అదే పేరుతో స్పైక్ లీ 1992లో రూపొందించిన చిత్రంలో మండేలా ఒక టీచర్ పాత్రలో కనిపిస్తారు. సినిమా చివర్లో కొద్దిసేపే కనిపించే ఈ పాత్రలో మండేలా తరగతి గదిలో విద్యార్థుల్ని ఉద్దేశించి మాల్కమ్ ఎక్స్ ప్రసంగాన్ని వివరిస్తుంటారు. మండేలాకు ఎన్నో అరుదైన బిరుదులు, పురస్కారాలు, గౌరవాలు దక్కాయి. కేప్టౌన్ నుంచి కాలిఫోర్నియా వరకు చాలా దేశాల్లోని చాలా నగరాల్లో మండేలా పేరిట ఎన్నో వీధులు కనిపిస్తాయి. మండేలా జైల్లో ఉండగానే 1973లో లీడ్స్ వర్సిటీ భౌతిక శాస్త్రవేత్తలు కనుగొన్న న్యూక్లియర్ పార్టికల్ కు మండేలా పార్టికల్ అని పేరు పెట్టారు. మండేలా మరణానికి ఏడాది ముందు పురాతత్వ శాస్త్రవేత్తలు చరిత్ర పూర్వయుగం నాటి వడ్రంగిపిట్ట జాతి పక్షి శిలాజాలను కనుక్కున్నారు. ఆ పక్షికి ఆయన గౌరవార్థం ఆస్ట్రాలోపిగస్ నెల్సన్ మండేలాయ్ అనే పేరు పెట్టారు. తృతీయ ప్రపంచ దేశాలకు మండేలా ఒక ఆరాధ్య దైవం. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆయన విశ్వసనీయమైన మిత్రుడు. అగ్రరాజ్యాల దురహంకారాన్ని ధిక్కరించి మరీ తమ దేశాలను ప్రగతి మార్గం పట్టించిన ఫిడెల్ క్యాస్ట్రో, గడాఫీ వంటి దేశాధినేతలకు ఆయన సన్నిహితుడు. మొదట్లో మండేలాపై నిస్సిగ్గుగా వివక్ష ప్రదర్శించిన పాశ్చాత్య దేశాలు ఆయన దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ద్వంద్వ ప్రవృత్తిని ప్రదర్శించాయి. మండేలా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో మన కాలంలో స్వేచ్ఛా సమానత్వాల కోసం పాటుపడిన గొప్ప శక్తుల్లో మండేలా ఒకరు అంటూ అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ సానుకూల వ్యాఖ్యలు చేశారు. అయితే మండేలా పట్ల అమెరికా తన ధోరణిని మార్చుకుందంటే పొరపాటే. మండేలాను ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ను 2008 వరకు టై వాచ్ లిస్ట్ లో ఉంచింది అమెరికా. అంటే మండేలాకు నోబెల్ బహుమతి దక్కిన 5 ఏళ్లకు గానీ అమెరికా ఆయన పట్ల తన వైఖరిని మార్చుకోలేదు. మండేలా జైలు నుంచి విడుదలయ్యాక తన జీవిత అనుభవాలన్నింటినీ కలిపి రాసిన ఆత్మకథ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ 1994లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా పాఠక ఆదరణ పొందింది. ఆఫ్రికన్ భాషలు సహా ప్రపంచంలోని పలు భాషల్లోకి ఇది అనువాదమైంది. అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగిన కాలంలోనూ ఆ తర్వాత కాలంలోనూ తన అనుభవాలను కూడా మండేలా వివరంగా రాసుకున్నారు. అయితే అవి ఇంతవరకు ప్రచురణకు నోచుకోలేదు. ఆత్మకథ విడుదల తర్వాత మండేలా రాసుకున్న ఈ రాతల ఆధారంగా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ సీక్వెల్ ను ప్రచురించేందుకు అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పాన్ మ్యాక్మిలన్ గతేడాది సన్నాహాలు ప్రారంభించింది. త్వరలోనే దానిని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నల్ల సూర్యుడు, నల్లజాతి హక్కుల రక్షణ కోసం పోరాడిన మహానుభావుడు. ఇలా మండేలా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెల్లోళ్ల దురహంకారాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు తన జీవితాన్నే ధారపోసిన గొప్ప వ్యక్తి మండేలా. అందుకే ఆయన అందరికీ ఆదర్శం. ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.